వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి మనము చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఓకే, నెక్స్ట్ 7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. వావ్, ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు గమనించాలి. దెర్ ఆర్ మెనీ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో చాలా ఏరియాస్ ఉన్నాయి. ప్రాముఖ్యమైన ఏరియాస్ని మనము టచ్ చేద్దాం. నెంబర్ 1 స్పిరిట్, అండ్ నెంబర్ 2 సోల్, అండ్ నెంబర్ 3 ఫ్లెష్, శరీరం. అందరికి కనిపించేది. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. నెంబర్ 1 స్పిరిట్, నెంబర్ 2 సోల్, అండ్ నెంబర్ 3 ఫ్లెష్. మొట్టమొదటిది ఆత్మ, రెండవది ప్రాణము, మూడవది శరీరము. కానీ మీ అందరికీ 2 కనపడవు. ఏంటవి? ఆత్మ, ప్రాణము కనపడవు. ఆత్మ, ప్రాణము కనపడవు. ఏం కనపడుతుంది మనకు? శరీరం కనపడుతుంది. ఈ ఫిజికల్ ఐస్కి ఇదొక్కటే కనపడుతుంది. ఈ ఫిజికల్ ఐస్, ఈ శరీర సంబంధమైన కళ్ళకి ఈ శరీరం ఒక్కటే కనపడుతుంది. బట్ మనకి కనబడినవి ఇంకా 2 ఉన్నాయి. ఏంటవి? నెంబర్ 1 ఆత్మ. సో డోంట్, అంటే మీరు జిగ్జాగ్ చేయకండి, ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంది. కళ్ళు ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. కాళ్ళు ఎక్కడున్నాయి? కింద ఉన్నాయి. మీరు కిందది పైది అట్లా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ని ఫస్ట్ ర్యాంక్ని మీరు చేయకూడదు. ఓకే, దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఫస్ట్ ఏంటి? ఆత్మ. ఐఎమ్ ఆల్వేస్ టెలింగ్ యూ, మీకు ప్రతిసారి చెప్తా ఉంటాను, వీఆర్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీఆర్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఆమేన్. చెప్పండి, నేను ఒక ఆత్మని. వెరీ సింపుల్. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఫస్ట్, నీ శరీరమే ఫస్ట్ అయితే, నీ శరీరం ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తుందా? నో. నీ శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి పోతుంది. ఆత్మ ఎక్కడికి పోతుంది? ప్రాణం ఎక్కడికి పోతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆత్మ, ప్రాణం ఒకటైపోతాయి, అండ్ దే గో టు హెవెన్. ఎక్కడి నుంచి వచ్చింది నీ ఆత్మ? పరలోకం నుంచి వచ్చింది. ఆ ఆత్మను ఈ 2 కలిసి దేంట్లోకి వెళ్ళాయి? ఒక శరీరంలోకి వెళ్ళాయి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్. చెప్పండి, నేను ఒక ఆత్మని, నాకు ఒక ప్రాణం ఉంది, మేమిద్దరము ఒక శరీరంలో ఉన్నాం. ఆమేన్. అండ్ దిస్ ఈజ్ ఎ రెంట్ బాడీ. ఇదేంటిది? ఒక రెంట్ బాడీ. ఇది దిస్ ఇస్ ఎ రెంట్. కొన్ని సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు ఈ శరీరాన్ని మనం రెంట్కి తీసుకొని ఈ శరీరంలో ఉండి దేవుడిచ్చే ఈవులన్నీ పొందుకొని అనుభవించి ఆ తర్వాత మన టైం అయిపోయిన తర్వాత ఈ బాడీని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఆమేన్. యా, దిస్ ఇస్ ఎ రెంట్ బాడీ. మనం ఇల్లు రెంట్కి అట్లా తీసుకుంటాం. అట్లా మన శరీరాన్ని రెంట్కి తీసుకున్నాం. సో వీఆర్ హ్యావింగ్ ఎ 3-dimensional లైఫ్. 3-dimensional లైఫ్. ఆత్మ, ప్రాణము, శరీరము. జాగ్రత్త చెప్పండి మళ్ళీ. ఆత్మ, ప్రాణము, శరీరము. ఈ 3 కంపల్సరీ లింక్ అప్ అయి ఉండాలి. ఎప్పుడు ఈ 3 గొడవ పడ్డాయి అనుకో, మీరు అవుట్. అసలు మీరుగా ఉండరు, ఇంకా పిచ్చిగా ఉంటారు. ఆత్మ, ప్రాణము, శరీరం ఎప్పుడు లింక్ అప్ అయి ఉండాలి.
కొన్నిసార్లు కొందరికి స్పెషల్గా ఉంటా ఉంటాయి. స్పెషల్ వేరే వాళ్ళ ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి లోపల, అది వేరే కేటగిరీ. ఓకే, అది వదిలేసేయండి, అది కాదు. అసలు బేసిక్ లైఫ్ దేవుడు మన జీవితాన్ని ఎలా స్టార్ట్ చేశాడు. యు ఆర్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ అండ్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఆమెన్. ఈ 3 ఈ ఇయర్ ఎండింగ్లో మనం ప్రాస్పర్ అవ్వాలి. ఆమెన్. నీ ఆత్మ ప్రాస్పర్ అవ్వాలి, నీ ప్రాణం ప్రాస్పర్ అవ్వాలి, నీ యొక్క శరీరము ప్రాస్పర్ అవ్వాలి. దెర్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇన్ అవర్ లైఫ్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏది? ఆత్మ. ఇది ఫస్ట్ చెయ్యదు. ఫస్ట్ వీడు ఫస్ట్. సెకండ్ ఎవరు? ప్రాణం. థర్డ్ ఎవరు? శరీరం. మన జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది. శరీరము, ప్రాణము, ఆత్మ. ఇంటి లాస్ట్ నెట్టేసాం. లాస్ట్కి నెట్టేసాం. మన జీవితం లాస్ట్కి నెట్టేసాం. మనము ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాం? మన శరీరానికి ఇస్తున్నాం. నెక్స్ట్ ప్రయారిటీ మన ప్రాణానికి. లాస్ట్ ప్రయారిటీ ఆత్మకి ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే 3 ఒకటే హైట్లో ఉన్నాయా? లేవు. యాక్చువల్లీ 3 ఒకటే హైట్లో ఉండాలి. ఆమెన్, ఆమెన్. ఇంకొన్ని రోజులు పోతే ఈ ఆత్మ ఎక్కువ హైట్లో ఉండాలి. అప్పుడే ఈ ఆత్మ ఈ ప్రాణమును ఈ శరీరాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలదు. లెట్ యువర్ స్పిరిట్ రూల్ యువర్ సోల్, లెట్ యువర్ స్పిరిట్ రూల్ యువర్ బాడీ. ఆమేన్. ఈ 3 ఎలా గెలుస్తావు నువ్వు? శరీరాశ, నేత్రాశ, జీవడం ఎలా గెలుస్తావు? ఈ ఆత్మ బలముగా ఉన్నప్పుడు. ఆమేన్. ఈ ఆత్మ బలముగా ఉన్నప్పుడు ఈ రెండింటిని నువ్వు కంట్రోల్లోకి తీసుకోగలవు. హల్లెలూయా. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ స్పిరిట్, యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ సోల్, అండ్ యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్లెష్ యాజ్ వెల్ యాజ్. ఈ 3 మనము 3 చేయబట్టుకుంటారా? 3 చేతులు పట్టుకోండి. వీళ్ళ 3 కనెక్షన్ ఉందా లేదా? చెప్పాలి. ఉందా లేదా? అరే వదలండి. ఇప్పుడు వీళ్ళ కనెక్షన్ ఉందా? ఉంది. వీళ్ళిద్దరు బంధువులు. వీళ్ళిద్దరు ఎవరు? బంధువు. ఎవరిద్దరు? అన్నదమ్ముళ్ళు. అంటే నువ్వు ఫిజికల్ లైఫ్ పట్టుకో. ఫిజికల్ లైఫ్లో నువ్వు పట్టుకున్నా పట్టుకోపోయినా ఆత్మలో నువ్వేం చేయాలా? ఎక్కడికి పోయినా వీడు ఏమవుతాడు నీకు? గట్టిగిరా. అమెరికాకు పోయినా వీడి తమ్ముడే, పాకిస్తాన్కి పోయినా వీడి తమ్ముడే, ఏ ఊరికి పోయినా వీడు ఏమవుతాడు నీకు? తమ్ముడు. అదే తమ్ముడని రోజు చేయబట్టుకోబడలే. అంటే శరీర సంబంధమైన జీవితంలో మనము ప్రూవ్ చేయబడలేదు, కానీ స్పిరిట్లో ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? కలిపాడు. ఈ 3 ఎప్పుడు కలిసి ఉండాలి. ఆత్మ చెప్పిన మాట శరీరం ఏ రోజు వినదు. ఎందుకంటే శరీరానికి మనం ఎక్కువ ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటామో శరీరము ఈ రెండింటిని పరిపాలిస్తుంది. ఆత్మ ప్రాణము ఈ శరీరము చెప్పినట్టు వింటూ ఉంటాయి. కొన్నిసార్లు కాదులే, ఆల్మోస్ట్ అన్నిసార్లు 99% మీరు శరీరము చెప్పిన మాటే వింటారు, ఆత్మ చెప్పిన మాట విన్నారు. యు ఆర్ నాట్ నోయింగ్ యువర్. ఇప్పుడు ఒకటి సింపుల్. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు. భార్యాభర్తలు ఉన్నప్పుడు ఆ కుటుంబం అలా ముందుకు కొనసాగుతూ ఉంటుంది. సడన్గా భార్య అంటది, కూర్చోండి, లేయండి, కూర్చోండి, ఏమండి లేయండి, ఏమండి మోకాళ్ళు వంగండి, చేతులు పైకెత్తండి, పైకి లేయండి. భార్య ఇట్లా భర్తని ఇట్లా చేస్తుంటే బాగుంటుందా? అసలు కరెక్టేనా? ఏమండి కూర్చోండి, కూర్చోబే అంటే భార్య ఇట్లా మాట్లాడుతూ అసభ్యకరంగా అమర్యాద, పైకి లేరా, పైకి లే, నీకు ఈ మధ్య కొవ్వు పట్టింది, అన్నం దాటలేదు, నాకు క్యారేజ్ దాటలేదు, నేను ఆఫీస్ కాడికి. నువ్వు భార్య ఈ విధంగా మాట్లాడుతుంటే, భార్య భర్త మీద చలామణి చేస్తుంటే, భార్య భర్తని ఎక్కువగా తొక్కి కాళ్ళ కింద వేసి తొక్కుతుంటే, ఏం కరెక్ట్ అండి, నువ్వు ఎట్లంటమ్మా అని అనుకో భర్త. సో ఈ రూలింగ్ స్పిరిట్ ఎవరిని రూల్ చేయాలి? భర్త భార్యని రూల్ చేయాలి. ఆమేన్. అలాగే ఆత్మ శరీరాన్ని చెప్పాలి. ఆత్మ శరీరాన్ని ఏం చేయాలి? రూల్ చేయాలి. ఆత్మ శరీరాన్ని రూల్ చేయాలి. ఆత్మ శరీరాన్ని రూల్ చేసినప్పుడే నీ జీవితం రైట్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటుంది, నీట్గా వెళ్తుంది. రైట్ ట్రాక్లోకి వెళ్ళాలి. ఇప్పుడు లైఫ్ ఎప్పుడు రైట్ ట్రాక్. మనం అన్ని విషయాల్లో ఏమవుతుందో తెలుసా? ఫెయిల్ అయిపోతున్నాం ఎక్కడో. ఎందుకంటే మనము ఆత్మను పట్టించుకోవట్లేదు. వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద స్పిరిట్. మన స్పిరిట్ని మనము డ్రై చేస్తాం. చెప్పు, ఆత్మను
ఆత్మ ఇప్పుడు ఏ సైజు ఉంది ఆ అబ్బాయిది? రోజుకు రోజుకి అతని ప్రార్థనా జీవితం తగ్గిపోయింది అనుకో, ఆయన ఆత్మ ఎలా అయిపోద్ది? చెప్పాలి. దేవుడి మీద ప్రేమ తగ్గిపోయింది అనుకో, దేవుడు అతన్ని ముట్టలేదనుకో, దేవుడు అతను తాకలేదనుకో, అతను మెల్లగా ఆత్మను గురించి పట్టించుకోవట్లేదు అనుకో, అతని ఆత్మ ఎలా అయిపోద్ది రోజుకి రోజుకి? చెప్పాలి. అప్పుడు ఏమైంది? అప్పుడు చెప్పు, ఆత్మ కూర్చోను, కూర్చో. వాడికి ఇంకా అర్థం కావట్లే పాపం. నీ ఆత్మ కూడా అర్థం కావట్లే. వై వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ స్పిరిట్? మన ఆత్మను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం రోజు? ఎందుకు మన ఆత్మీయ జీవితం? అందుకే చాలామంది పాస్టర్లు కానీ పెద్ద పెద్దోళ్ళు, ఎలా ఉంది మీ స్పిరిచువల్ లైఫ్ అంటూ ఉంటారు. పెళ్లి సంబంధాలకు ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళు అడిగే, ఏ చర్చికి పోతారు మీరు అంటారు. ఏ చర్చికి పోతే నీకెందుకు? ఏ చర్చికి పోయేదేంది? ఒకటే అడగలా, మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మీ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉందని. బాగానే ఉంది, సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్తాను, బాగానే, బర్త్డేకి ఒకసారి ప్రేయర్ చేసుకుంటాను, బాగానే ఉంది. దానికేం బ్రహ్మాండంగా, దానికేం తక్కువ. మా ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటుంది, మా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంది. మాది పెద్ద మాకు కష్టాలు ఏం లేవు. Why? Your spirit is so weak. If devil comes to fight with you, వాడు నీతో యుద్ధం చేయడానికి వచ్చాడు అనుకో, నువ్వు సెకండ్లో ఓడిపోతావు. బికాజ్ ఆల్వేస్ డెవిల్ లుక్స్ అట్ యువర్ స్పిరిట్. యువర్ స్పిరిట్ ఇస్ టూ వీక్. హౌ టు మేక్ యువర్ స్పిరిట్ స్ట్రాంగ్? దేవుడు ఆల్రెడీ మనకేమిచ్చాడు? చాలా ఆశీర్వాదాలు, చాలా బలము, చాలా శక్తిని, చాలా రకాల. ఇదిగో గాడ్ టేక్ కేర్స్ అబౌట్ యువర్ స్పిరిట్, సోల్ అండ్ ఫ్లెష్. దేవుడు నీ యొక్క ఆత్మ గురించి, నీ ప్రాణము గురించి, నీ యొక్క శరీరము గురించి జాగ్రత్త వహించే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. He cares about your spirit, he cares about your soul, and he cares about your flesh. Amen. I am the Lord of all flesh. నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నానన్నాడు. I not only think about your flesh. నీ స్పిరిట్ ఈ సైజులో ఉండకూడదు. నీ ఆత్మ ఈ సైజులో ఉంటే ఆ లెవెల్లో కొడితే నువ్వు ఏ లెవెల్లో పడతావు ఒకసారి ఊహించుకో. అండ్ యూ మే బి సీటెడ్, మీ ఇద్దరు కూర్చోవచ్చు. ఇప్పుడు ఆత్మ ఏ లెవెల్లో ఉండాలి తెలుసా? లేయ్యా, ఒక నీ ఆత్మ ఇదిగో ఈ లెవెల్లో ఉండాలి. ఏముంది వాళ్ళకి? దేర్ ఈజ్ ఎ కనెక్షన్. ఈ స్పిరిట్ ఈ యొక్క ప్రాణంతో కనెక్షన్లో ఉంది, ఈ ప్రాణం ఈ శరీరంతో కనెక్షన్లో ఉంది. పోయిన సండేనా అటువంటి సండే చెప్పా, ఇల్లీగల్ కనెక్షన్స్ ఆర్ వెరీ డేంజర్. ఇల్లీగల్ కనెక్షన్స్, ఇది రైట్ కనెక్షన్. ఆమేన్. నీ ప్రాణం, నీ శరీరం, నీ మాట వింటుందా? వావ్, గ్రేట్. ద లార్డ్ విల్ టాక్ టు యువర్ స్పిరిట్స్. ఈరోజు నేను చెప్పే వాక్యం నీ శరీరానికి అర్థం కాకపోవచ్చు, నీ ఆత్మకు అర్థమవుద్దా. ఆమేన్. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. అందరు జాగ్రత్తగా ఆ స్క్రిప్చర్ చూడండి. బైబిల్లో ఉన్నవారు జాగ్రత్తగా వింటా ఉండండి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతో వినును గాక. ఆమేన్. రీడ్ దట్. యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఓకే, వై? ఎందుకు ఆయనకి స్తుతి కలుగుతుంది అని మనం చూస్తే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఏంటది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం? అంటే దేవుడు ఫస్ట్ దేన్ని బ్లెస్ చేద్దాం అనుకున్నాడు? దేన్నైతే ఫస్ట్ క్రియేట్ చేశాడో దాన్నే దేవుడు బ్లెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ క్రియేటెడ్ యువర్ స్పిరిట్. ఆమేన్. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. దేవుడు ఒక స్పిరిట్ ని దాంట్లో రిలీజ్ చేశాడు, అప్పుడు అది జీవాత్మ అయింది. ఆమేన్, ఆమేన్. సో దేవుడు ఫస్ట్ దేన్ని తయారు చేశాడు? స్పిరిట్. చెప్పండి, ఆత్మ. గట్టిగా ఆత్మ. సో ఈ ఆత్మను దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఫర్గెట్ అబౌట్ యువర్ ఫ్లెష్. నీకు చేతులు, కాళ్ళు, తలకాయ, నీ కుష్ఠరోగం, ఎన్ని రకాల జబ్బులు వచ్చినా పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు థింక్ అబౌట్ యువర్ వాట్? స్పిరిట్. ఆత్మని చెప్పండి. చూడండి, అక్కడ దేవుడు అంటున్నాడు, పరలోక సంబంధమగు ప్రతి ఆశీర్వాదాన్ని మీకు నేను అనుగ్రహించి ఉన్నాను. I have given you every spiritual gift and every spiritual blessing. Amen. Amen. Chapal, amen. So what is that spiritual gifts and what is that spiritual blessings? ఏంటి
ఏంటి? మళ్ళీ చదువుమా. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇచ్చినా ఈ ఆత్మ వాడుకోవట్లే, ఎందుకంటే ఈ శరీరం తొక్కేస్తుంది రోజు. ఈ శరీరము నేను ఒకటే చెప్తాను, మళ్ళీ ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. ఈ ర్యాప్చర్ జరిగే ముందు ఏమో తెలుసా? ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ ఎక్కువైతుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ ఎక్కువైంది అనుకోండి, మీ తల్ల కిందకు వస్తాయి. ర్యాప్చర్ పైకి ఉంటుందా కిందకు ఉంటుందా చెప్పాలి. వాళ్ళు చూసుకునేటోళ్ళు అందరూ కింద చూసుకుంటూ ఉంటారు, అన్నిటికీ కింద చూసుకుంటూ ఉంటారు, కింద చూసుకుంటానే ఉండండి. ర్యాప్చర్ అయిపోద్ది. ప్రభు వచ్చి ఒక్క కడబూరం మ్రోగుతాడు, లాస్ట్ ట్రంపెట్. తెలుసా? ట్రంపెట్ పెద్దది ఉంటుంది, ఇట్లా సన్నాయి కాదు, వేరేది ట్రంపెట్ ఉంటుంది. ట్రంపెట్ ఊదుతాడు పరలోకంలో. అప్పుడు అన్ని ఆత్మలు వెళ్ళిపోవాలి. ఇంకా ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ని ఎవరినైతే పట్టించుకొని వాటిని ఫోన్లో లోపల, మేబీ మీరు ఫోన్ అనుకుంటున్నారు, దట్స్ అ డెవిల్స్ గ్యాడ్జెట్. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, ఎందుకంటే మీ సమయాన్ని, మీ ప్రార్థనా జీవితాన్ని, మీ అన్నిటికీ చూడండి. కొన్నిసార్లు బాధ కలిగినప్పుడు ఏదైనా వీడియో చూసి పక్కన కొంచెం టైంపాస్ చేద్దాంలే, ఇదిగో ఏదైనా నవ్వుకోవాలంటే కొంచెం ఏదైనా చూసుకుందాంలే, ఏదైనా అన్నీ లోపలే చేస్తున్నారు. సో దెర్ ఈజ్ ఎ బిగ్ diversion, there is a big trap in this world. You should be very careful. Amen. సో ఈ శరీరం బాగా ట్రాప్ అయిపోయింది, అది ఈ ఆత్మ ఏమీ చేయలేకపోతుంది. సో ఈరోజు మీరు ఈ ఆత్మలో బ్లెస్ అయ్యారని మీరు తెలిస్తే, యూ కెన్ రూల్ యువర్ ఫ్లెష్, యూ కెన్ రూల్ యువర్ సోల్. ఆమేన్. సో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ఆత్మ ఏం చెప్పాలా? నేను దీవించబడ్డానని చెప్పాలి. Your spirit is already blessed. The blessing is beside you. ఆశీర్వాదం నీ పక్కలోనే ఉంది, ఆశీర్వాదం నీతోనే ఉంది. పరిశుద్ధాత్ముడు, యేసయ్య, తండ్రి, దూతలు, ప్రెజెన్స్, వాక్యము అన్నీ నీకు అన్నీ ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు, నాకు, అందరికి అనుగ్రహించాడు. బట్ వై? చేతులేసి ఎదురట్ట పెట్టుకోండి. సో దెర్ ఈస్ ఎ డిస్కనెక్షన్. కనెక్షన్ కట్ అయింది. చిన్నప్పుడు టీవీల పైన ఇంటి మీద యాంటీనాలు ఉంటాయి, తెలుసా? ఒకవేళ ఏదైనా అయినా కేబుల్ కట్ అయినా టీవీ వస్తుందా చెప్పాలి? మళ్ళీ ఏం చేస్తాం? పైకి వెళ్ళి కనెక్షన్. అంటే ఈ ఆత్మకు ఈ ప్రాణముకి ఏమైంది? కనెక్షన్ కట్ చేస్తుంది అపవాది. హౌ లెట్ మీ షో యూ వన్ థింగ్. లెట్స్ గో టు ఎఫిషియన్స్ రాసిన పత్రిక. Let's go to 2 Corinthians 4:4. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, ఎవరికి? అవిశ్వాసులైన వారి మనోనేత్రములు. ఐ వాంట్ ఎ కర్చీఫ్. అవిశ్వాసులైన చెప్పాలి. అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులైన ఎవరు? ఇంకా ఎవరి మీద? దేవుని మీద. సో ఫైనల్లీ ఎ క్రిస్టియన్ బికేమ్ ఎ బ్లైండ్ మ్యాన్. ఐ థింక్ మీరు క్రిస్మస్లో చూశారు కదా, ఎవరు గుడ్డోళ్ళు? అపవాది, లూసిఫర్ గుడ్డోడు. ఇప్పుడు వాడు గుడ్డోడు కదా, మనోళ్ళు కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? మనోళ్ళు కూడా గుడ్డోళ్ళు చేద్దాం అనుకుంటున్నాడు. వాడు చేసేసాడు ఆల్రెడీ. చదువుమా. అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములు గుడ్డితనము కలుగజేసెను. చూద్దాం ఏం చేస్తాడు. నాన్న పట్టుకో, ఇది పట్టుకో, నేను ఇచ్చింది పట్టుకో, ఇది పట్టుకో. చదువు నువ్వు కాదమ్మా, ఏనా? చదువు నాన్న, చదువు, బాగా చదువు. కీర్తనలు చదువు, సామెతలు చదువు, బాగా ప్రార్థన చేయి. ఏ చదువు, బాగా చదువు, వాక్యం చదువు. 10-20 పేజీలు అయిపోవాలి అంతే, 10 చాప్టర్లు లేపేయాలి అంతే. ఈరోజు బైబిల్ అయిపోవాలి, సరేనా? చదువు, బాగా చదువు, బాగా చదువు. చదివి ఇరగది, నీ ప్రాణం దీవించబడుతుంది, నీ ఆత్మ ఇంకా దీవించబడుతుంది.
నీ కుటుంబం బాగా బ్లెస్ అయిపోద్ది. అయ్యో నువ్వు చదవాలి నాన్న. ఏమైంది నాన్న, మనకు గుడ్డోళ్ళు అయిపోయారు నాన్న. నీకు చదువు ప్రాబ్లం కాదు, అక్షరం ప్రాబ్లం కాదు, నీకు చదువు జ్ఞానం ప్రాబ్లం కాదు. వై యు ఆర్ నాట్ విత్ గాడ్ అండ్ వాట్ హ్యాపెన్ టు యూ ఎవ్రీ డే? రోజు ఏం జరుగుతుంది నీకు తెలుసా? యు ఆర్ బ్లైండ్. ఈవెన్ దో యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఈవెన్ దో యువర్ గాడ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యు ఆర్ స్టిల్ బ్లైండ్. You're still blind. You're still blind. You're still blind. You're still blind. మీకు అర్థమవుతుందా? యా. ఏమిందో నీ దేవుడు నీ ముందు ప్రత్యక్షమై విలువైనది శ్రేష్టమైనది నీ చేతికి అప్పగించినా కూడా you're still blind. You're still నీ ఆత్మ ఏమైంది? నీ ఎవరది? నీ యొక్క ఆత్మను వాడేం చేశాడు? గుడ్డోళ్ళగా చేసాడు. ఎవరి మహిమను చూడలేకపోతున్నాం మనం? దేవుని మహిమను. ఆ మహిమలో ఏముంది తెలుసా? ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, దీవెన ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, అన్నీ ఉన్నాయి ఆ మహిమైశ్వర్యములో. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. ఈ బుక్లో ఏముందో చూడలేకపోతున్నాం. ఈ బుక్లో ఏముందో చూడలేకపోతున్నాం. వీఆర్ మిస్సింగ్ ఎ బేసిక్ ఫండమెంటల్స్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్? ఏం జరిగిపోయింది? క్రమేణా ఏం జరుగుతుంది? ఇలా ఒక్కరికే కాదు, అందరికీ వాడు గంతలు కట్టేద్దాం అనుకుంటున్నాడు, మీ గుడ్లు పీకేద్దాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ పీకేసాడులే. మళ్ళీ చదువుతారు ఫస్ట్ నుంచి 4:4. యా, బీ కేర్ఫుల్. లుక్ ఎట్ దట్. వినండి, జాగ్రత్త వినండి. యా. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, దేవుని యొక్క స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండును. So this gospel is not affecting your life and this Bible is not affecting our lives. ఎవరి దగ్గర బైబిల్ ఉంటే చేతులు పైకి ఎత్తచ్చు. You can raise your Bible. You can raise your Bible. Yeah. You are reading every day. You are holding every day. నువ్వు ప్రతి సండే చర్చికి తెస్తున్నావు, నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు, నువ్వు ప్రతిరోజు దాన్ని పట్టుకుంటున్నావు, ప్రతిరోజు తల పక్కన పెట్టుకుంటున్నావు, ప్రతిరోజు యు ఆర్ మెడిటేటింగ్ వర్డ్, యు ఆర్ ప్రాక్టీసింగ్ వర్డ్, యు ఆర్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. దట్స్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఇన్ దిస్ ప్లానెట్. హల్లెలూయా. యా. ఈ పుస్తకం మన దగ్గర ఉన్నా కూడా దీని యొక్క ప్రభావం రావట్లే, దీని ఎఫెక్ట్ మనకు రావట్లే. తెచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దించండి. చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమ మన జీవితంలో ఏమవట్లేదు, ప్రభావితం అవ్వట్లే. ఈవెన్ దో హీ ఈజ్ హ్యావింగ్ బైబుల్, ఈయన చేతిలో బైబుల్ ఉన్నా, ఈయన చేతిలో వాక్యం ఉన్నా, ఈ వాక్యం అతని జీవితంలో ప్రభావితం అవ్వట్లేదు. హీలింగ్ ఈజ్ దేర్ ఇన్ బైబుల్. డెలివరెన్స్, విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, మార్పులు. ఏమైంది? ఉండు, అన్నీ ఉన్నాయి దీంట్లో. కానీ ఈ పుస్తకం నీకేమవ్వట్లేదు, ప్రభావితం అవ్వట్లే. ఇట్ ఈస్ నాట్ వాట్ యు కాల్ ఎఫెక్టివ్. ఇది శక్తివంతమైన పుస్తకం అయినప్పటికీ నీ జీవితంలో ఏమవ్వట్లేదు, ఇది ఏం పని చేయట్లే. ఎంతమందికి వాక్యం బైబిల్ పని చేయట్లేదు? ఎందుకు ఎత్తలేదు తెలుసా? భయపడి ఎత్తలే. మీరు అంతే భయపడి మన చెయ్యెత్తితే మీరు మహాపాపులని నేను మళ్ళీ మీ మీద కేసు పెడతానని మీరు అందుకే ఎత్తలేదు. నాకు తెలుసు. 99% ఎవరి లైఫ్లో ఈ బైబిల్ ఎఫెక్ట్ అవ్వట్లేదు తెలుసా? యు నో వై? బైబిల్ ప్రభావితమైన వాక్యం నీ జీవితంలో ప్రభావితమైనా కూడా నువ్వు ఇలా ఉండవు. నువ్వు చాలా డేంజర్గా ఉంటావు. యూ విల్ బి సో అగ్రెసివ్, యూ విల్ బి సో సూపర్ న్యాచురల్. అసలు నీ లైఫ్ వేరే విధంగా ఉంటుంది. ఒక్కొక్క స్క్రిప్చర్, ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క వర్స్ నీ జీవితంలో ఒక AK-47 లాగా రెడీగా ఉంటావు నువ్వు వాటిని తీసుకొని. ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ లైఫ్. నువ్వు పట్టుకున్న ఈ బైబుల్, నువ్వు పట్టుకున్న ఈ వాక్యం నీకేమైనా ఉపయోగపడుతుందా? నో ఆన్సర్స్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఎవరి జీవితంలో ఏ ఆన్సర్ లేవు. వై ఏ స్క్రిప్చర్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్ అవర్ లైఫ్? ఎందుకు ఒక అధ్యాయం మన జీవితాన్ని మార్చట్లేదు? ఎందుకు ఒక వాక్యం, ఒక వచనం, ఇదిగో మళ్ళా వాగ్దానాలు అడిగారు, చెప్తాను పని క్యాన్సిల్ చేస్తే సంవత్సరం వాగ్దానం పాస్టర్ గారు నాకు వచ్చి చూడండి అంటే ఇచ్చిందే నేను, వాళ్ళు నాకే చూపిస్తారు వచ్చి. ఇప్పుడు దాన్ని నేను తీసుకొని
మళ్ళీ ప్రభా మంచిది ఇచ్చావు ప్రభా, స్తోత్రం ఆయన. తీసి మెల్లగా పెట్టు బైబిల్ లోపల, అంతే. ఎంత కట్ట చేస్తాం. ప్లీజ్ డోంట్ బీ లైక్ ఏ ఫార్మర్ క్రిస్టియన్, ఓకే? నామకార్థపు క్రైస్తవులాగా ఉండకండి. వద్దు, అది వద్దు, ఆ లైఫ్ వద్దు మనకు. వీఆర్ సంథింగ్ స్పెషల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో చూడండి, అతని చేతిలో ఏముంది? అతని చేతిలో వాక్యం ఉంది, కానీ ఆ వాక్యం అతని జీవితంలో ప్రభావితం అవ్వట్లేదు. యూ నీడ్ టు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్. నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి. ఒక్కరన్నా ఎప్పుడన్నా బలహీనపడినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, నీలో ఒక రోగం, ఒక వ్యాధి నీలో ఒక సంభవించినప్పుడు, డిడ్ యు ఎవర్ అండ్ ఎవర్ ఓపెన్ యువర్ బైబుల్స్ అండ్ ఓపెన్ ద స్క్రిప్చర్? ఒక్కసారన్నా నీకు బలహీనత, నీకు అనారోగ్యము, నీకు వ్యాధి వచ్చినప్పుడు ఒక్కసారన్నా దానికి సంబంధించినటువంటి స్క్రిప్చర్ని ఓపెన్ చేసావా? నో. క్రైస్తవులు బైబిల్ పట్టుకోవాలి, అదే మనకు విలువ, అంతే. అంతవరకే మనం ఆగిపోయాం. దిస్ గివ్స్ యూ లైఫ్, యు నో, దిస్ గివ్స్ యూ లైఫ్ అండ్ దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇతను చూడు పాపం బైబిల్, రోజు బైబిల్ చర్చికి తెస్తున్నాడు. అందరికన్నా కాస్ట్లీ బైబిల్ అతని దగ్గర, ₹1,00,000 బైబిల్ అతని దగ్గర ఉంది. కానీ అతని జీవితం ఏమైపోయింది చెప్పాలి? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనకు గుడ్డితనము చెప్పాలి, గుడ్డితనము. యా, డెవిల్ ఈజ్ మేకింగ్ యూ బ్లైండ్. డెవిల్ ఈజ్ మేకింగ్ యూ బ్లైండ్. ఇప్పుడు ఏం చేయాలా? ఇతను అవిశ్వాసం పోయి విశ్వాసం రావాలా? ఆమేన్, ఆమేన్. ఇద్దరు ఎక్కడే ఉండండి. ఇప్పుడు ఈ అవిశ్వాసం పోయి ఏం కావాలా? ఇతనికి విశ్వాసం స్టార్ట్ చేయాలా? Even though he is blind, he need to start praying. Even though he is sick, he need to start praying. He need to start praying. Amen. మీ ఆత్మ బలహీనమైన ఈరోజు మిమ్మల్ని బలపరిచే మాట చెప్తున్నాను. You need to start praying. దేవుడే వచ్చి తన దాసుల్ని పంపించి ఏం చేస్తాడు తెలుసా? ఈ కళ్ళను తెరిపించేస్తాడు. ఆమేన్. ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నా ఏం చేసావు తెలుసా? ప్రార్థన చేసావు. ఆ అవిశ్వాసం పోయి మీలో ఏమొస్తుంది? విశ్వాసం వచ్చేస్తుంది. యు గెట్ ఫెయిత్ బై హియరింగ్. ఏం కళ్ళు పని చేయట్లే, చెవులు పని చేస్తున్నాయిగా. ఆమేన్. చెవులు పని చేస్తున్నాయిగా. బాగా విను యేసయ్య గురించి. అప్పుడు వెన్ యూ హియర్ సంథింగ్ అబౌట్ జీసస్, నువ్వేం చేస్తావు తెలుసా? ప్రార్థన చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇదిగో కొందరికి కళ్ళు పనిచేయవు, కొందరికి చెవులు పనిచేయవు. ఆ రెండు పని చేయకపోతే నోరు కూడా పనిచేయదు. ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి తెలుసా? దాన్నే ఈఎన్టీ అంటారు. ఏంటది? ఈఎన్టీ. ఈఎన్టీ అంటారు దాన్ని. ఏమంటారు? ఈ 3 కనెక్షన్లో ఉంటాయి. ఈ కళ్ళు, ముక్కు, చెవులన్నీ కనెక్షన్లో ఉంటాయి. ఒకటి తెరుచుకుందనుకో, అన్నీ సెట్ అయిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు గుడ్డోడివేమో, చెవులు వినపడుతున్నాయిగా. ఆమేన్. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినును గాక. అప్పుడు ఏం చేస్తాడు? తెరవాలి, ప్రార్థన చేయాలి. యూ నీడ్ టు పుట్ ద వర్డ్ ఇన్ టు ప్రాక్టీస్. యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్. ఆమేన్. నెక్స్ట్ ఏం చేయాలా? విన్నాడు, వెంట ఏం చేశాడు చెప్పాలి? ప్రార్థన చేసి వెంటనే ఏమైనాయి? కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. ఒకరోజు అలానే సౌలు ఆ దమస్సు మార్గాన్ని వస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతని కళ్ళు పోయినాయి. వెంటనే ఒక సేవకుడికి చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క సౌలు అనే వ్యక్తిని నువ్వు ముట్టి ప్రార్థన చేయాలి ప్రభు అని ఆ సేవకుడికి దేవుడు చెప్పినప్పుడు ఆ సేవకుడు అన్నాడు, వాడు కళ్ళు తెరిచిన వెంటనే నన్ను చంపేస్తాడు ప్రభు అన్నాడు. వాడు కళ్ళు తెరిచిన వెంటనే ఫస్ట్ వాడు అడిగే క్వశ్చన్ ఏది? నువ్వు క్రిస్టియన్నా? ప్రభు నమ్ముకున్నాడు? ఏసేయ్, అంతే, చంపేస్తాడ. అంత డేంజర్ అతను సౌలు. ప్రభు చంపేస్తాడు. అతను చంపడలే, నేను అతను ముట్టేసానులే, డోంట్ వరీ, వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. సో ఆ సేవకుడు వచ్చి ఆ యొక్క సౌలును ఏం చేశాడు? ముట్టాడు, స్వస్థపరిచాడు. అతనికి ఏమొచ్చాయి? కళ్ళు వచ్చినాయి. ఆమేన్. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్. చెవులు, కళ్ళు, నోరు, పెదాలు ఇవన్నీ ఇంటర్లింక్లో ఉన్నాయి. ఈరోజు అవన్నీ మీకు పనిచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ ఏమైంది? కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. పైకి ఈ యుగ సంబంధమైన దేవత ఇతనికి గుడ్డితనము కలుగు చేసినప్పటికీ అతను వాక్యం ఇనినందున అతను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నా మనోనేత్రములు తెరవబడును గాక అన్నాడు. అంతే. ఆమేన్.
దేవుడు తన దాసుడిని పంపించి అతని మనోనేత్రములు ఏమైనాయి చెప్పాలి, తెరవబడ్డాయి. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఈ ప్రాణంతో కలుస్తాడు. ఆమేన్. పట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాణం, ఇప్పుడు ఈ ఆత్మ ఈ రెండింటిని ఏం చేయాలి? పరిపాలించాలా. ఈ రెండింటిని ఏం చేయాలా? పరిపాలించాలా. ఇప్పుడు చూడండి, ఈ ఆత్మ ఏం చేస్తుందో. ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయి? ఆత్మ బలపడినప్పుడు, ఆత్మ నడిపింపులో, పరిశుద్ధాత్ముని యొక్క గైడ్ లైన్స్ లో, ఇదిగో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆత్మకు కనెక్షన్ లో ఉంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఒకటే నమ్మాలి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేసాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీ చేతిలో ఉన్న వాక్యము నీ శరీరానికి ఇవ్వాలి. సో దిస్ స్పిరిట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ద ఫ్లెష్. అసలు నీకు రోజు ప్రార్థన చేసుకోమని ఎవరు చెప్పాలి? మీ మమ్మీ డాడీ కాదు. ఎవరు? మీ తాతల అవ్వలు కాదు. ఎవరు చెప్పాలి? ఇది బలహీన పడింది అనుకో, నువ్వు మమ్మీ చెప్పిన అయినవు, డాడీ చెప్పిన అయినవు. ఎప్పుడైతే ఈ శరీరము వాక్యం చదవడం స్టార్ట్ చేస్తుందో, ఈ ప్రాణం కూడా బలపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఈ శరీరానికి, ఈ ప్రాణానికి, ఈ రెండిటికి, ఆత్మకి బ్రిడ్జ్ ఎవరు? సోల్. యువర్ సోల్, యువర్ సోల్, యువర్ సోల్, యువర్ సోల్. సో ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ మీరు మిస్ అవుతారో, మీరు అన్ని ఏరియాల్లో బ్లెస్సింగ్స్ మిస్ అవుతారు. ఆమేన్, ఆమేన్. So don't miss the sequence in this last year ending. Don't miss this sequence. ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడైతే గుడ్డితనంలోకి వచ్చిందో, ఆడు సెలరైపోతాడు. ఏది పడితే చూసేస్తా ఉంటాడు, ఇంకా ఏది పడితే అది చేసేస్తా ఉంటాడు. So there is no spiritual guidance, there is no mentor, there is no leader, there is no pastor, and there is no God to this flesh. నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం, నువ్వేది నాకు చెప్పేది అని అన్నారు అనుకో, అయిపోయిందే, పతనం స్టార్ట్ అయిందని అర్థం. ఏంటది? చెప్పాలి గట్టిగా. పతనం స్టార్ట్ అయింది ఈ శరీరానికి. జీవితంలో మనం ఒక్కరి మాటనే వింటున్నామా? ఒక్కరి మాట చాలు లైఫ్లో, అంతే. అంత వయసు, అబ్రహాము 100 ఏళ్ల వయసు గలవాడైనా కూడా he listens to God. He listens to his man of God. ఆ మెల్కీసెదెకుకి, ఆ దేవుడికి అతను స్వరం ఇస్తాడు, వింటున్నాడు. yes, I will obey you father at the age of 100. మనకెంత మిప్పి తిప్పితే 20, 30, 50, 60, 70 కూడా లేవు. అవునా కదా? ఎవరు మాట వింటావు నువ్వు? ఎవరు మాట వింటారు? నేను ఒకరి మాట వింటా. నేను వాళ్ళు ఏం చెప్పినా చేస్తాను. నేను నాకన్నా సుపీరియర్, వాళ్ళు ఏం చెప్పినా చేస్తా. మీకు అలాంటి చాట్ ఉంటే చెప్పండి. నేను లైఫ్లో ఎవడికి ఈయన జన బన కొన బెల కష్టం రా. యూ నీడ్ టు హియర్ వన్ వాయిస్. ఒక్క స్వరానికి లోబడి చాలు, అదిరిపోద్ది లైఫ్. నీ ఆత్మ మాటే నువ్వు వినట్లేదు. నీ ఆత్మకు ఒకరు గైడర్ కావాలి, నీ ఆత్మకు ఒక మెంటర్ కావాలి, నీ ఆత్మను ఒకరు బలపరిచే వాళ్ళు కావాలి, నీ ఆత్మను ఒకరు దీవించే వాళ్ళు కావాలి నీకు. యు నీడ్ టు హ్యావ్ దాట్ కనెక్షన్. ఏది ఉందా? బయటికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెళ్ళాలి. వాళ్ళు ఏమన్నా తప్పు చేసినా నువ్వేం చేస్తున్నావు? నువ్వు వాళ్ళకి చెప్తూ ఉండాలా, అరే అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. చూడండి, ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన జీవితం ఇది. అవర్ లైఫ్ ఇస్ సో ప్రెషియస్. యు నో వన్ థింగ్, మన జీవితం చాలా విలువైంది. ఆ జీవితానికి చూడండి, ఆత్మ చెప్పాలి, ప్రాణము, రైట్. నువ్వు కూర్చో. జంతువులకి ఆత్మ ఉండదు. జంతువులకి ఏముండదు? గట్టిగా, జంతువులకి ఆత్మ ఉండదు. ఏముంటాయి? ప్రాణము, శరీరము. ఒక వ్యక్తి తప్పు చేయాలని, ఒక వ్యక్తి పడిపోవాలని, ఒక వ్యక్తి వేరే ట్రాక్లోకి వెళ్ళిపోవాలని ఎవరు చెప్తారు తెలుసా? దెర్ ఈజ్ అన్ అదర్ స్పిరిట్. ఈ స్పిరిట్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో, ఇదిగో వెనకాల చేరి ఇంకొక ఆత్మ. దెర్ ఈజ్ అన్ అదర్ స్పిరిట్ హూ ఈస్ గైడింగ్ దిస్ ఫ్లెష్. అక్కడ వాళ్ళకి ఎవరు కనిపించకూడదు. సో ఇప్పుడు వెనకాల ఎవరైనా కనిపిస్తున్నారు మీకు? ఎవరు కనిపించలే. అంటే ఒక ఆత్మ ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? గైడ్ చేస్తుంది. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పి ఇక్కడ ఉన్న ఆత్మ గైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఆత్మ ఏమైపోయింది? డమ్మీ అయిపోయింది, గుడ్డిది అయిపోయింది.
సో మై డియర్ చర్చ్, లెట్ యువర్ స్పిరిట్ రైజ్ అప్. ఆమేన్. కొన్ని గొప్ప గొప్ప ఇళ్లలో ఒక బోర్డ్స్ ఉంటాయి, తెలుసా మీకు? ఏం తెలుసా బోర్డ్స్? కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఏంటది? బీ వేర్ ఆఫ్ డాగ్స్. ఎందుకు? దొంగలకి చెప్తాయి. దొంగలకి అది బోర్డు, అది మనకు కాదు. దొంగలు ఎవరన్నా ఆ ఇంట్లో దొంగలు పడాలని చూస్తే ఆ బోర్డు చూస్తే అమ్మో ఇంట్లో కుక్కలు పెరికేస్తాయి మనల్ని అని చెప్పి వాళ్ళు ఆ ఇంట్లో దొంగతనం చేయకుండా వేరే ఇంటికి వెళ్ళిపోతారు కదా. సో ఈరోజు ఎప్పుడైతే ఆ శత్రువు ఆ జంతువును ఒక వ్యక్తిని చూసి ఎలా భయపడుతున్నాడో చాలా ఎప్పుడైతే నీ ఆత్మ బలంగా ధైర్యంగా స్ట్రాంగ్ ఉందనుకో, ఈ శత్రువు వెనకాల ఎవరున్నా హలో ఎక్స్క్యూజ్ మీ, బయటికి రా. ఎవ్వరు కూడా మన ఇంట్లో ఉండలేరు. ఆమేన్. ఎవరు కూడా మన ఒంట్లో ఉండలేరు. ఎవరు కూడా మనల్ని బలహీన పరచలేరు. బికాస్ దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్పిరిట్స్. ఈ యొక్క భూమి అంతా ఆత్మలతో, చీకటి ఆత్మలతో, అపవిత్రమైన ఆత్మలతో, దురాత్మలతో నింపబడి ఉంది. యు నో దట్? యా, యు నీడ్ టు నో దట్. బీ వేర్ ఆఫ్ ది స్పిరిట్స్. అపవాది చీకటి శక్తులు ఉన్నాయి, జాగ్రత్త. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్స్. ఓకే, గుడ్. 11 months 12 months అయిపోయినాయి. వీఆర్ ఇన్ టు ద లాస్ట్ డేస్. ఇప్పుడు కన్నా మనం కళ్ళు తెరుచుకోవాలి. ఆమేన్. లెట్ అవర్ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. అవిశ్వాసులైన మిమ్మల్ని ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది చెప్పాలి. ఈవెన్ దో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినా, దేవుడు మిమ్మల్ని బలపరిచినా, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసినా, దేవుడు మీకు అన్ని ఇచ్చినా, నాకేమీ లేదు, దేవుడు నాకేమీ ఇవ్వలేదు. ఏం కనిపించలేదు కదా. ఈ ఆత్మ ఏమైపోయింది? గుడ్డిదైపోయింది. ఈ ప్రాణం ఏం చేయలేకపోతుంది. ఈ శరీరం అసలు ఏమీ చేయలేకపోతుంది. దట్స్ వై దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ప్రాఫిటబుల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ వాక్యం, ఈ బైబిల్ అంతగా ప్రభావితం అవ్వట్లేదు. దీనికి మహిమ ఉందా? ఉంది. దీనిలో వాక్యంలోకి మహిమ ఉందా? ఉంది. ఆ మహిమను ఎలా బయటికి తీయాలి? హౌ టు బ్రింగ్ అవుట్ దిస్ గ్లోరీ. ఈ వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోగలిగితే, ఈ వాక్యాన్ని మీరు ధరించుకోగలిగితే, ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు పండగే మనకు. ఆమేన్. యూ విల్ బి జాయ్ఫుల్, యూ విల్ బి హ్యాపీ ఎవ్రీ డే. ఆమేన్. నాట్ ఓన్లీ ఆన్ క్రిస్మస్ డే, నాట్ ఓన్లీ ఆన్ న్యూ ఇయర్ డే, నాట్ ఓన్లీ ఆన్ బర్త్డేస్, నాట్ ఓన్లీ ఆన్ స్పెషల్ అకేషన్స్. యూ విల్ బి జాయ్ఫుల్, యూ విల్ బి హ్యాపీ ఎవ్రీ డే వెన్ యూ హ్యావ్ దిస్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ఆమేన్. ఫీడ్ యువర్ స్పిరిట్ మోర్. ఎక్కువగా నీ ఆత్మను బాగా బలముగా బలపరచండి ఈ సంవత్సరం. 2 days ఈ స్పిరిట్ ఏం చేయాలా? ఆమేన్. బాగా బలపరచాలి. యు నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీ ఆత్మ బలంగా ఉందనుకో, కనెక్షన్. యా, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్ యు విల్ బి బ్లెస్డ్. ఎక్కువగా దీవించబడతావు. నువ్వు దీవించబడితే నీ ప్రాణం కూడా దీవించబడుతుంది. నీ ప్రాణం దీవించబడితే నీ శరీరం కూడా. ఆమేన్. హల్లెలూయా. దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ బ్లెస్డ్ ఫిజికల్లీ. ఎంతమంది శరీర సంబంధంగా దీవించబడ్డారో బైబిల్లో చాలా మంది ఉన్నారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ ద లార్డ్ బ్లెస్డ్ దెమ్. ఎలా బ్లెస్ చేశాడు? ఆత్మలో బ్లెస్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ ప్రాణములో వాళ్ళు బ్లెస్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ శరీరము బ్లెస్ అయిపోద్ది. ఆమేన్. ఫస్ట్ బిడ్డలు మీరు బయటకు అంటారా, లోపలికి అంటారా? చెప్పాలి. లోపల. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్సైడ్. నీ జీవితంలో కూడా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లోపల, ఆత్మలో స్టార్ట్ అవుతుంది. నీ ఆత్మలో వాక్యము, ఆత్మలో ఏమేమి కావాలో అన్ని నువ్వు ప్రభువుకి చెప్తే ఒక్కొక్కటి నీ ఆత్మలో స్టోర్ అయిపోతాయి అని అన్ని. ఆమేన్. ఆ బ్లెస్సింగ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ 3 ఒకటిగానే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆఫ్టర్ 9 months యూ విల్ సీ యువర్ బ్లెస్సింగ్ అవుట్. ఆమేన్. నీ ఆశీర్వాదాన్ని నువ్వేం చేస్తావు? బయటికి చూస్తావు. యూ విల్ సీ యువర్ బ్లెస్సింగ్ అవుట్ సైడ్. లెట్ యువర్ బ్లెస్సింగ్ కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఫస్ట్ మనకి ఏం పోవాలి తెలుసా? గుడ్డితనం పోవాలి. ఆమేన్. చెప్పండి. యేసు నామములో నా గుడ్డితనము, నా ఆత్మకున్న గుడ్డితనము పోవును గాక. నా ఆత్మకున్న గుడ్డితనం పోవును గాక. నా ఆత్మకున్న గుడ్డితనం, గడియబ్బ, నా ఆత్మకున్న గుడ్డితనం పోవును గాక. నో వన్ ఈస్ బ్లైండ్ హియర్. మీరు ఎవరు గుడ్డి వాళ్ళు కాదు ఇక్కడ. ఫిజికల్లీ యు ఆర్ నాట్ బ్లైండ్, యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ బ్లెస్సింగ్స్. మీ కళ్ళతో మీరు ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు.
మీ కళ్ళతో మీరు మార్పులు చూడలేకపోతున్నారు, మీ కళ్ళతో గొప్ప అద్భుతాలు చూడలేకపోతున్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ బిగ్ మిరకల్స్. లెట్స్ స్టార్ట్ దట్ another 2 days సీరియస్ ప్రేయర్స్. ఏంది మీరు కష్టపడితేనే తినాలా? కష్టపడితేనే తినాలా? బాగా గుడ్డు చాకిరి చేసి ఆ డబ్బులు తీస్తేనే తినాలా? ఉళ్ళిరిసి బాగా బాగా చెమటూర్చి రక్తం కార్చి పెట్టి బాగా కష్టపడి తెచ్చా బియ్యం కింద పడేయకండి. కష్టపడి తెచ్చా రైస్ బ్యాగ్ బియ్యం అట్ట అయిపోకండి. చాలా మంది అన్నం తినేప్పుడు తిను అన్నం వేస్ట్ అయిపోద్ది, తిను అన్నం వేస్ట్ అయిపోద్ది అంటే చీ గలీజ్ మాట. చీ, ఎంత అన్నం ఉంది, నీ కడుపు ఎంత ఉంది, ఎంత తింటావు అంతే తింటావు. అన్నం వేస్ట్ అయిపోయి తినేది ఏంది? పావర్టీ అది వినబడలా? పావర్టీ అది. అన్నం వేస్ట్ అయిపోద్ది, మొత్తం తిద్ది కడుపు ఎత్తలా అది మొయ్యలాగా మళ్ళీ మనం ఏడవాలి. నీకు ఇంకోటి, లైఫ్లో ఎప్పుడు కడుపు నిండా తినకండి. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, కొంచెం మిగల్చాలి. కడుపులో కొంచెం మిగల్చు దయచేసి కొంచెం మిగల్చు. కుత్తికిల దాకా అక్కడ 100 వెరైటీలు ఉన్నాయని కుత్తికిల దాకా ముక్కుల్లోంచి బయటకు వచ్చేంత వరకు తిన్నామంటే రాత్రి నిద్రకు కూడా రాదు. దయచేసి చెప్తున్నాను, ఇఫ్ దిస్ ఫ్లెష్ ఇస్ స్లీపింగ్ హౌ కెన్ యూ ప్రే మ్యాన్? కదా, నీ శరీరం సహకరించకపోతే నీ ఆత్మ ఎలా బలపడుతుంది? వీళ్ళు ముగ్గురు బాగా ఫ్రెండ్స్ అయి ఉండాలి. అప్పుడే ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. అప్పుడే దేవుడిచ్చిన దీవెనలు పొందుకోగలరు. ఎవరైనా శరీరము, ఈయనెవరు? ప్రాణము, ఈయనెవరు? అది ఈయనందరినీ రూల్ చేయాలి. ఆమెన్. లెట్ యువర్ స్పిరిట్ రూల్ యువర్ బాడీ. ఆమెన్. లెట్స్ గో టు 2 John. I think 3 John. 3 యోహాను 2:3. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. మళ్ళీ చదవమ్మా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇదిగో చూడు, బాగా చూడు. మళ్ళీ చదవండి, జాగ్రత్త చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. వావ్! అంటే దేవుడు కూడా యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు బ్లెస్ అవ్వాలి? ఫస్ట్ చెప్పాలి, సంగమా స్వరం మీద చెప్పాలి. ఈ ఆత్మ బ్లెస్ అవ్వడానికి మీరు బాగా ప్రయాసపడండి. ఉదయకాలం లేయండి, వేకువజామున లేయండి, మధ్యాహ్నం ప్రేయర్ చేయండి, రాత్రి ప్రేయర్ చేయండి, ఫ్యామిలీ ప్రేయర్ చేయండి, వ్యక్తిగత ప్రార్థనలు చేయండి, మోకాళ్ళ ప్రార్థనలు చేయండి. ఆమేన్. నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆమేన్. అంటే నీ దేవుడు నీ సోల్ని ఏమనుకుంటున్నాడు? ప్రాస్పర్ చేయాలనుకుంటున్నాడు. అండ్ యు ఆర్ మెస్ అప్ అండ్ యు ఆర్ స్ట్రక్డ్ ఇన్ దిస్ ఫ్లెషీ ఏరియాస్. ప్రభా, నాకు ఇంకా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ప్రభా, నాకు ఇంకా ఎందుకు గర్భఫలం ఇవ్వలేదు? ప్రభా, నాకు ఇంకా ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? ప్రభా, నాకు ఎందుకు ఇంకా ఆశీర్వదించలేదు? నాకు ఇంకా ఎందుకు కారు రాలేదు? నాకు ఇంకా ఎందుకు సొంతలు రాలేదు? నాకు ఇంకా ఎందుకు ప్రభా ఇవి రాలేదు ప్రభా అని మనము శరీర సంబంధమైన వాటిలోనే యుద్ధాలు చేస్తున్నాం. ఏముండాలి వీళ్ళ ముగ్గురికి? నీ ఆత్మకి ఏముండాలి? నీకు కనెక్షన్. నీ ప్రాణానికి, నీ శరీరానికి కనెక్షన్ ఉండాలా. యూ నీడ్ టు హ్యావ్ దట్ కనెక్షన్. ట్రైపాడ్ కనెక్షన్ అంటారు. ఈ 3 కనెక్షన్లు ఎప్పుడైతే నీవు ఉంటావో, ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆమేన్. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈ 2 రోజుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయును గాక. ఆమేన్. దేవుడికి అద్భుతం చేయడానికి 1 సెకండ్ చాలు. హల్లెలూయా. లెట్స్ మూవ్ గాడ్. దేవుడిని కొంచెం మనం కదిలించాలి మన ప్రార్థనలతో. పనులన్నీ ఏమైనా ఉంటే కొంచెం పక్కన పెట్టండి. టేక్ సమ్ టైం. కొంచెం సమయం తీసుకోండి. బాగా ప్రార్థనలో ఉండండి 2 దినాలు. ఎందుకంటే ఫస్ట్ ఏమవ్వాలా? ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మ బ్లెస్ అవ్వాలి. ఆమేన్. నెక్స్ట్ ప్రాణం బ్లెస్ అవుతుంది. నెక్స్ట్ శరీరం ఆటోమేటిక్ బ్లెస్ అయిపోద్ది. మళ్ళీ చదువు మా స్క్రిప్చర్. అసలు వండర్ఫుల్ స్క్రిప్చర్, అసలు అమేజింగ్. అదంత బ్యూటిఫుల్ స్క్రిప్చర్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ప్రియుడా, నీ ఆత్మ. ప్రియురాలా ఎవరు? ప్రియుడా అంటే మై బిలవడ్, నా ప్రియమైన కుమారుడా అని అర్థం, నా ప్రియమైన కుమార్తె అని అర్థం. అదవుద్దా? అంటే ఎంత జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రియుడా, ఇదిగో
ఈయనకి చెప్తున్నాడు, ఆయనకి చెప్పట్లే. నువ్వేం చేయాలంటే చెప్పమా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ఆత్మ వర్ధిల్లాల ఎట, నీ ఆత్మ వర్ధిల్లాలి. ఫస్ట్ నువ్వు దాన్ని పెడచెవును పెట్టినా, నువ్వు దాన్ని వెనకేసినా, నువ్వు దాన్ని లాస్ట్ బెంచ్లో పడేసినా, నువ్వు దాన్ని అసలు తృణీకరించి విసర్జించినా నువ్వు బ్లెస్ అవ్వు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. వాట్ ఏ ప్రేయర్ మ్యాన్, వాట్ ఏ ప్రేయర్. ఈరోజు మీ శరీరానికి మీరు చెప్పుకోవాలి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆమేన్. డోంట్ బి బిజీ ఇన్ దిస్ లైఫ్. ఇది ఒక చెత్త లైఫ్ తెలుసా? ఇదంతా చెత్త లైఫ్ ఇంకోటి లేదు. ఏది? నీ శరీర సంబంధమైన జీవితం. మనం కళ్ళు మూసుకోండి, దేవుడితో అందరూ కనిపిస్తారు మనకు. సరే కళ్ళు మూసుకొని నువ్వు కళ్ళు మూసుకొని ఆరాధన అంటే ఎవడో ముందు నిలబడతాడు, చీ పక్క పోర దెయ్యం స్తుతియా. You're disturbed. Your mind is full of corruption. Your mind is full of what? Wrong material and wrong information. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అసలు మామూలు లేదు. డేటాబేస్ చేయడంతా అసలు అంతా డిలీట్ చేయడం. ఫస్ట్ లెట్ యువర్ స్పిరిట్ ప్రాస్పర్. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది? ఓ యా, ఎంతమంది ఆత్మ వర్ధిల్లాలనుకుంటున్నారు? ఎవడు ఎట్లా పోతే నాకు ఇది వదిలేసి పక్కన వదిలేండి. నువ్వు నా ఆత్మ వర్ధిల్లాలి ప్రభా. నిన్ను బట్టి నీ పక్కనోడు వర్ధిల్లుతాడు. ఆమెన్. నిన్ను బట్టి నీ పక్కనోడు ఆశీర్వదించబడతాడు. ఆమెన్. నిన్ను బట్టి వాడి జీవితం మారుతుంది. ఆమెన్. బికాజ్ యు ఆర్ గెటింగ్ ప్రాస్పర్డ్. ఆమెన్. నువ్వు వర్ధిల్లుతున్నావు. ఆమెన్. నువ్వు వర్ధిల్లుతావు. ఆమెన్. నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు కళ్ళు తెరవు. నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు కళ్ళు తెస్తావు. అంత సింపుల్. ఇప్పుడు మీరు కళ్ళు తెస్తున్నారు కదా, మీ ఆత్మ కళ్ళు మూసుకో ఉంది. మీరు కళ్ళు మూసుకోండి అర్జెంటుగా. కళ్ళు తెరవండి అందరూ. మీరు ఏ రెవల్యూషన్లోకి వెళ్ళాలి తెలుసా? ఏ ర్యాంక్లోకి మీరు రావాలి తెలుసా? మీ కళ్ళు తెరిచిన, ఫిజికల్ ఐస్ తెలిసినా మీరు దేవుణ్ణి చూడాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు, చాలా మంది విశ్వాసులు ప్రేయర్కి వస్తూ ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారు. నేను వాళ్ళతో మాట్లాడుతుంటేనే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో ప్రభు చూపిస్తూ ఉంటాడు. యా, హౌ ఈస్ పాసిబుల్? ఎట్లా బ్రదర్ మీరు అమ్మ మీరు చేశారా, ఇది చేశారా, అలా అయిందా, ఇలా అయిందంటే, అవును బ్రదర్ ఇలా అయింది, మీకు ఎక్కడ తెలుసు అండి? దట్స్ ఓకే. కళ్ళు తెరిచి అని చూస్తాను. ఆమెన్. ఆ స్థాయికి ప్రభు మనల్ని తీసుకొస్తాడు. ఆమెన్. దట్స్ అ స్పిరిచువల్ గిఫ్ట్స్. దట్స్ అ స్పిరిచువల్ గిఫ్ట్స్. హల్లెలూయా. సో లెట్స్ మూవ్. అందుకే భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు, లెమ్ము తేజరులము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. సో let his glory come into our life. ఆయన మహిమ మనలోకి రావాలి. ఆమేన్. చూడండి, వీడికి ఆత్మ కళ్ళ గంటలు కట్టినామా, వాడి దగ్గర ఎంత విలువైందున్నా వాడికి అర్థం కావట్లేదు. దేవుని మహిమ, దేవుని మందిరం యొక్క మహిమ ఈ ప్రాంతం అంతా కూడా ప్రకాశించునుగాక. ఆమేన్. మన జీవితం ప్రభావితం అవ్వాలి అనేకులకి. హల్లెలూయా. యా, ఎప్పుడైతే మన జీవితం ప్రభావితం అవుతుందో మనము డెఫినెట్గా మన జీవితాల్లో మనము గొప్ప మేళ్ళు మనం చూడగలం. ఆమేన్. ఆమేన్. మళ్ళీ చెప్తున్నా, 2 days to go. Let your spirit be blessed in Jesus name. ఆమేన్. ఒకటే ప్రార్థన, నా ఆత్మ వర్ధిల్లాలి ప్రభు. ఆమేన్. ఆమేన్. ఏ చేయబాకండి, అప్పులు కట్టుకోవాలి ప్రభువా, రెంట్ కట్టుకో ప్లీజ్, అవి పక్కన పెట్టిపోయి చెత్త ప్రార్థనలు అవన్నీ కాదు. నువ్వు ఆత్మ వర్ధిల్లిన సెకండ్కి బ్లెస్ అవుతుంది నీ ఫ్లెష్. సెకండ్కి అసలు ఒక్క దేవుడు ఒక్కసారి నిన్ను చూడన్నాడు. దేవుడు నిన్ను పొరపాటును కూడా చూడు, నిన్ను చూస్తాడు దేవుడు. ద లార్డ్ విల్ లుక్ అట్ యువర్ ఫ్లెష్, నాట్ స్పిరిట్. హీ విల్ లుక్ అట్ యువర్ స్పిరిట్. దేవుడు దీర్ఘంగా ఎవరిని చూస్తాడు? నీ ఆత్మను చూస్తాడు. హౌ స్ట్రాంగ్ యు ఆర్ అండ్ హౌ బోల్డ్ యు ఆర్ and how good you are in the spirit. దేవుడిని ఈ ఆత్మ కోరుకుంటుంది, ఇది కోరుకోదు. ఇది లెట్స్ డిపెండ్ ఆన్ ద ఫ్లెష్. నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ ఆత్మలందరి వర్ధిల్లాలి. హల్లెలూయా. అండ్ లెట్స్ ఎ డిఫరెంట్ బ్లెస్సింగ్ ఇన్ 2025.
ఒక కొత్త డిఫరెంట్ బ్లెస్సింగ్ మనం చూడాలి దేవుడి దగ్గర నుంచి. ఆమెన్. అండ్ ద లార్డ్ గేవ్ మీ అండ్ ద లార్డ్ గేవ్ అస్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. దేవుడు మనందరికీ ఒక నూతన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మనం రిలీజ్ చేయబోతున్నాం. ఆమెన్. హల్లెలూయా. అండ్ దట్ విల్ బి అన్ అమేజింగ్ ప్రామిస్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు గొప్ప వాగ్దానాలతో, గొప్ప వాత్సల్యంతో మనల్ని ముట్టబోతున్నాడు. అండ్ ఫర్గెట్ అబౌట్ ఆల్ యువర్ డార్క్ డేస్. చీకటి దినాలు, ఇబ్బంది దినాలు, యుద్ధాలతో కూడిన దినాలు, అనారోగ్యముతో కూడిన దినాలు అన్నిటినీ పక్కన పెట్టండి. ఆమెన్. యూ విల్ హ్యావ్ ఎ న్యూ చాప్టర్, యూ విల్ హ్యావ్ ఎ న్యూ స్టోరీ, యూ విల్ హ్యావ్ ఎ న్యూ లైఫ్, యూ విల్ హ్యావ్ ఎ న్యూ థింగ్స్ అండ్ ఇన్ ద కమింగ్ ఇయర్. ఆమెన్. ఆమెన్. మన ఆత్మ వర్ధిల్లును గాక. నీ శరీరాన్ని మర్చిపో, నీ ఆత్మతో ప్రార్థన చేయి, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. లెట్ us enter into his gates with joy. ఆమేన్. ఆయన గుడారములోకి మొట్టమొదటి తారీఖు మనము ఆనందముతో అడుగు పెడదాం. ఆమేన్. ఆత్మ వర్ధిల్లితే, ఆత్మ బలంగా ఉంటే నువ్వు పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వస్తావు. ఆమేన్. నువ్వు బలహీన పడితే అపవాదిని ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్ళిపోతుంది. అపవాదిగాడు ఏది పడితే చేసేస్తాడు మన జీవితాన్ని. సో లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ స్పిరిట్. ఆమేన్. ఇటు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుతాడు అంతే. నీ శరీరం కళ్ళు మూసుకోవాలి, నీ ఆత్మ కళ్ళు తెరిచి దేవుణ్ణి ప్రార్థించాలి. ఆమేన్. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వాళ్ళకి గుడ్డితనము కలుగు చేసిందేమో, కానీ ఈజియం పిల్లలకి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైన దేవత మనల్ని గుడ్డితనము కలుగ చెయ్యలేదు. ఆమేన్. యేసు క్రీస్తు నామములో మన మనోనేత్రములు వెలిగింపబడును గాక.